కడప జిల్లా మాసీమ సర్కిల్ సమీపంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్టేషన్ వద్ద కూడా టీడీపీ వైసీపీ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోయింది. పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషాకు వెళ్లారు. కడప జిల్లా మాసీమ సర్కిల్ సమీపంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కడప నుంచి యూసఫ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, చెప్పండి. చూసినట్లయితే ప్రజల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. పోస్టర్లు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వ్యతిరేక పోస్టులు పెట్టే దాడులకు పాల్పడతారంటూ టీడీపీ ప్రశ్నిస్తూ ఉంటే మత కలహాలు సృష్టించి కడప సీట్లో కీలకమైనటువంటి ఒక సందిగ్ధతను ఏర్పాటు చేయాలని చెప్పి టీడీపీ భావిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇవాళ అయితే రెండు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్, కడప నగరంలో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్ లో ఈ వివాదం తారస్థాయికి చేరింది. అక్కడే స్టేషన్ లో పోలీసులు ఏంటంటే రెండు వర్గాలు కూడా బాహాబాహి దిగాయి. మేయర్ సురేష్ బాబుతో పాటు అటుపక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మమ్జద్ బాషాకు సంబంధించిన వాళ్ళ తమ్ముడు అహ్మద్ కూడా రంగప్రవేశం చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు ఓ పక్క అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఈసారి మాధవి రెడ్డి కడప అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఆయన కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టేందుకు చాలాసేపు అయితే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇద్దరు వినకపోవడంతో డిఎస్పీ షరీఫ్ అయితే రంగప్రవేశం చేశారు. పూర్తిగా ఇరు వర్గాలను కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఏదన్నా అసాంఘికంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాలకు పాల్పడితే ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా అయితే ఆనందంలో ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఏదైనా ఏర్పాటు చేసినట్లయితే ఎవరి మీద ఎంతటి నాయకునైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక కూడా చేశారు. జిల్లాలో అయితే చిన్న చిన్న సమస్యలనే ఈ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి కార్యకలాపాలకు పెద్ద నాయకులు కూడా ఇప్పుడు సహకారం అందిస్తూ ఉండడంతో వివాదం అయితే పెద్ద స్థాయిలోనే ఏర్పడిందని చెప్పవచ్చు. రాజశేఖర్, ఒకటి యూసఫ్, ప్రధానంగా ఏ పోస్టులు వాళ్ళ ఈ గొడవ దారితీసింది ప్రధానంగా ఏమైనా మనకు తెలుస్తా ఉందా? సో పోలీసులు ప్రధానంగా వారికి సంబంధించి చెక్ చేసి ఏమైనా ఒకవేళ పరిష్కారం చూపించే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? ఎగ్జాక్ట్లీ రాజశేఖర్, ఇప్పటికే డిఎస్పీ షరీఫ్ అయితే ఇరు వర్గాలను కూడా అడిగారు. మీరు ఆ లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వండి. మీరు ఏ విధమైనటువంటి మిమ్మల్ని కించపరిచేటువంటి పోస్ట్ ట్విట్టర్ లో ఏదో చేశారని చెప్పి మీరు చెబుతూ ఉన్నారు. ఆ పోస్టును కూడా మాకు అందజేస్తే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామే తప్ప మీరు వ్యక్తిగతంగా దాడులకు పాల్పడొద్దండి. ఎన్నికల సమయం సమీపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలో ఇటువంటి రగడ ఏర్పడడం కూడా ఒక దురదృష్టకరమైన చర్య. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపాలకు ఎవరు కూడా పాల్పడకూడదు అని చెప్పి అయితే హెచ్చరించారు. ప్రధానంగా వైసీపీ వారు భావిస్తున్నారు ఏంటంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అయితే వైసీపీ నాయకుల మీద అసభ్యకరమైన పదజాలను దూషిస్తూ ఆయన అభివృద్ధి ఏమీ చేయలేదు, అతను ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు, అతనికి ఓట్లు ఎందుకు వేయాలి అనే ఒక ప్రశ్నతో పాటు మరో ఇతని మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా పాల్గొడుతూ ఉన్నారు. ఆస్తులు కూడా పెట్టారు, డబ్బులు సంపాదించారు, కమిషన్లకు అభివృద్ధి పడుతూ ఉన్నారు. కేవలము ఎక్కడైతే ఓపెనింగ్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి కేవలం ఓపెనింగ్లకు ప్రారంభోత్సవాలకు మాత్రమే తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని చెప్పి ఓ ట్వీట్ అయితే టీడీపీకి సంబంధించిన కార్యకర్త పోస్ట్ చేశారని చెప్పి ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. వరల్డ్ ఆల్టర్నేషన్ తర్వాత ఏదో అతను ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. దాంతో దాన్ని వాళ్ళ సపోర్టర్స్ లాగా వీళ్ళ సపోర్టర్స్ లాగా వచ్చి ఇద్దరు లీడర్సు మాకు పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇచ్చేసుకున్నాము. సో దానిపైన కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ డెఫినెట్గా కేసు చర్యలు తీసుకుంటాము. కాబట్టి నేను
ఈ కడప నగర ప్రజలకు తర్వాత ఆల్ పార్టీ లీడర్స్కు మా తరపు నుంచి విన్నవించేది ఏంటంటే ఎలక్షన్స్ని గురించి కాకుండా ప్రజాశాంతి గురించి అందరూ కూడా ఆలోచించాలనే విషయాన్ని నేను ప్రథమంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్రతిదీ ప్రెసిపిటేట్ చేసుకుంటా ఏదో గలాట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఎటువంటి ఇష్యూస్లోకి పాల్పడద్దండి. ఇఫ్ దే విల్ గో, మేము కూడా డెఫినెట్గా చట్టపరంగా చాలా స్ట్రింజెంట్గా ఉంటాము, చాలా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇట్స్ మస్ట్. థ్యాంక్ యూ. ఈ ఘర్షణలో ఏమైనా ఆయుధాలు ఉపయోగించారా? ఏమండి? ఈ ఘర్షణలో ఏమైనా అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చారు కంప్లైంట్, ఇంకా సీన్కి వెళ్ళిన తర్వాత ఐఓ గారు ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ వరల్డ్ ఆల్టర్కేషన్ తర్వాత ఏదో అతను ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. దాంతో దాన్ని వాళ్ళ సపోర్టర్స్ లాగా వీళ్ళ సపోర్టర్స్ లాగా వచ్చి ఇద్దరు లీడర్స్ మాకు పోలీస్ స్టేషన్లో రిప్రజెంట్